అబూజ్మాడ్ లో భారీ ఎన్కౌంటర్, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మృతి. ఆ రాజుదాదా వికల్ప్ కోసాపేట 30 ఏళ్లుగా దండకారణంలో ఉద్యమ జీవితం. ఇద్దరు కరీంనగర్ వాసులే. కేంద్ర కమిటీ సభ్యులిద్దరూ ఒకే ఎన్కౌంటర్ లో చనిపోవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఒక్క నెలలోనే 4 సీసీలు మృతి. మరో సీసీ సుజాత లొంగుబాటు. కేంద్ర కమిటీలో మిగిలింది 8 మందే. ఆయుధాలు దించేది లేదు. సోనిది ఉద్యమ ద్రోహం. మావోయిస్టు పార్టీ సోను స్థానంలో అధికార ప్రతినిధిగా కోసా వికల్పుతో కలిపి ప్రకటన. ఇంతలో ఎన్కౌంటర్, కోవర్ట్ ఆపరేషన్ ద్వారా ఎన్కౌంటర్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి వీళ్ళ మృతదేహాల ఫోటోలు చూస్తా ఉన్నాం. సో ఇక భారీ ఎన్కౌంటర్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే అది లేఖ రాసినది నిజమైన లేఖనా లేకపోతే కాదా అని చెప్పి సందేహాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే దాని మీద ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికే జగన్ పేట కూడా ఆయన ఒక వార్త అయితే వచ్చింది, మేము ఆయుధాలు అయితే దించేయలేదు, మేము పోరాటమే చేస్తాం, పోరాటమే ముందుకు పోతాం అని చెప్పి ప్రకటించినట్టు చూస్తా ఉన్నాం. సో ఇది ఈ ఈ మేము చెప్తూనే ఉన్నాం, ప్రభుత్వాలకు కానీ అనలకు కానీ మావోయిస్టులకు చెప్తూనే ఉన్నారంటే అన్ని ప్రజా సంఘాలు, మీడియా సంస్థలు చాలా మంది చెప్తా ఉన్నారు. మీరు ఇట్లా ఎన్కౌంటర్ చేసుకుంటూ పోయి ప్రాణాలు తీసుకోవడం కాదు, దీనికి ముగింపు ఇది కాదు. ఈ చర్చల ద్వారానే దీనికి ముగింపు లభిస్తుంది. మీరు శాంతి చర్చలు జరపాలా, ప్రభుత్వం మావోయిస్టులతో కలిసి చర్యలు జరుపుకోవాలి, దీనికి ముగింపు పలకాలి. మీరు ఏదైనా ఉద్యమాలు అంటే ప్రజలకు రావాలి, ప్రజా ఉద్యమాలు చేయాలని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ఆ విధమైన ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు.